ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధంగా మన సహకారం అందించాలన్న దాంట్లో రామ్మూర్తి నగర్ అసోసియేషన్ ఒక చక్కటి ఉదాహరణ. అంత చక్కగా ఉంటుంది, అన్ని కూడా అందరూ కూడా కలివిడిగా అక్కడి నుంచి ప్రారంభమై దాదాపు అన్ని అసోసియేషన్స్ ఈరోజు అన్ని ప్రాంతాల్లో దాదాపు 50 పైచీలుగా ఆ ప్రాంత అసోసియేషన్స్ ఉన్నాయంటే దాంట్లో ప్రత్యేక పాత్ర పోషించిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒకటి ఉండాలి, 10 మందికి మంచి చేయగలగాలి. సో 10 మంది సహాయం చేయగలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా రెడ్యూస్లో ఉంటారు కాబట్టి ఇంకా పేదలకి కూడా ఇంకా కూడా మంచి దీనికి తీసుకురావాలని దీన్ని స్టార్ట్ చేశాడు. ఖచ్చితంగా ఈరోజు చాలా కుల సంఘాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఆచార్యులది కానీ వాళ్ళు మంచి అద్భుతమైన కళ్యాణ మండపం కట్టుకోగలిగారు, శాలివాహన వాళ్ళు మంచి కళ్యాణ మండపం కట్టుకోగలిగారు, మహాబ్రాహ్మణ్ వాళ్ళు మంచిది కట్టుకోగలిగారు. కొంత జరుగుతూ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా కూడా ముందుగా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలిగిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పే దాంట్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఏదైనా చేసినా కూడా ఒక కమిట్మెంట్గా దాన్ని ఒక పద్ధతిగా ఒక అంకిత భావంతో పట్టు వదలని. ఎందుకంటే ఒక పని అనుకున్నా కూడా దాన్ని వదిలిపెట్టాడు. దాన్ని మనకైనా ఇంకా సరిగ్గా చేసేదాకా కూడా మన కూడా వదలకుండా పట్టుకొని ఆ పని చేయించే సాధకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పే దాంట్లో అతిశక్తి లేదు. ఎందుకంటే నాకు దగ్గరగా తెలుసు కాబట్టి ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా చాలా సంతోషం. నేను ఓపెన్ చేస్తున్నందుకు నిజంగా ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్తాను చంద్రశేఖర్ రెడ్డి గారికి. ఎందుకంటే వాస్తవానికి నా మీద ప్రతి ఏడపోయినా నాకు ఇది ఒకటి చెప్తారు, అనిల్కి రెడ్లు వ్యతిరేకం, అనిల్కి వాళ్ళు ఇది అని. నేను ఒకటే చెప్తున్నాను, నెల్లూరు నగర నియోజకవర్గంలో అనిల్ వల్ల ఇబ్బంది పడిన ఒక్క రెడ్డి ఉన్నాడా అని ఎతకమంటా ఉన్నాను. ఒక్కరైనా సరే, ఒక వ్యాపారస్తుడు కానీ ఒకరైనా కానీ నేనయా అనిల్ వచ్చి మా వ్యాపారాలను ఇబ్బంది పెట్టాడు, లేదా మా ఆస్తులు కొల్లగొట్టాడు, లేదా మా ఆస్తులు లాక్కున్నాడు అని చూస్తే ఒక్కరుండరు. వాస్తవాన్ని చెప్తే జిల్లాలో అందరికన్నా కూడా తక్కువ రెడ్లు ఇబ్బంది పడింది నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చెప్తాను, అది నెల్లూరు నగర నియోజకవర్గం మాత్రమే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వాస్తవమే, నాకు 10 మంది ఉన్నప్పుడు నేను 9 మంది రెడ్లు నేను ఒకటి ఉన్నప్పుడు ఒకరితో ఇద్దరితో నాకు మనస్పర్ధలు రాకుండా ఉండవు. రాజకీయాలలో ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ ఇద్దరు మనస్పర్ధలు చూస్తారే కానీ ఆ 7 మందితో నాతో బాగున్నారు, నాతో మంచి సఖ్యతగా ఉన్నారు, నన్ను బాగా చూసుకుంటారు అన్న సంగతి ఆ 7 మందిని మర్చిపోతారు. కేవలం ఆ ఇద్దరినే కొలమానంగా తీసుకొని ఆ ఇద్దరితోనే ఉంది కాబట్టి అందరితో గొడవలనే ఒక ప్రచారం విపరీతంగా నా మీద చేసే కార్యక్రమం జరుగుతుంది. వాస్తవానికి చాలా మందికి తెలియదు ఏంటంటే, నాకు ఎప్పుడు కూడా మాటలు చెప్తూ ఉంటారు, అనిల్ ఎప్పుడు 2 మాటలు వింటుంటారు అని చెప్తారు అనమాట. నాతో పాటు ఎప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తుంటాడు, వాళ్ళ మాటలే వింటుంటాడు. వాళ్ళు చెప్పిన సరే ఆ ఇద్దరు ఎవర్రా అంటే ఆ ఇద్దరు రెడ్లే. నేను రెడ్ల వ్యతిరేకం అని చెప్పే వాళ్ళు, నేను పొద్దున్న లేచి అనిల్ రెడ్ల వ్యతిరేకం అని చెప్తున్న వాళ్ళు, నేను రెడ్లు ఇబ్బంది పెడతానని చెప్పే వాళ్ళు, అదే వ్యక్తులు మళ్ళీ ఏం మాట్లాడతారు, అనిల్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పి వాళ్ళు ఎవరైతే మాట్లాంటాడో వాళ్ళ మాటలని ఇది చేస్తాడు, మా మీద పడతాడు వాళ్ళ మీద. సరే వాళ్ళిద్దరు ఎవర్రా అంటే వాళ్ళిద్దరూ రెడ్లే. మళ్ళీ సరే అది పక్కన పెడతాను. నేను మంత్రిగా చేసిన తర్వాత నాకు ప్రధానంగా ఉన్న ఓఎస్డీ ఎవరు, ఆయన రెడ్డి. ఇక్కడున్న ఓఎస్డీ ఎవరు, అతనే రెడ్డి. నాతో బాగా ఇప్పుడు కార్పొరేషన్ చూస్తున్న పిల్లాడు ఎవరు, ఆ పిల్లాడు రెడ్డి. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుకి కూడా చాలా మందికి తెలియదు, నేను ఒక 10 మంది ఉంటాం మేము స్నేహితులు, ఎక్కడ బయటకు వెళ్ళినా యూఎస్లో కానీ మొత్తం దాంట్లో 10 మంది నాకు బాగా క్లోజ్ స్నేహితులు తీసుకుంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. 7 మంది రెడ్లు, 3 కర్నూళ్ళు. చాలా మంది ఇప్పుడు కూడా నా గ్రూప్ తీసుకున్నామంటే మేము తీసుకున్నామంటే మేము గ్రూప్ కొట్టామంటే దాంట్లో వాళ్ళు దీంట్లో ఒకటి నేను ఒక్కడనే. ఇది మనం బాగా అంతే తిక్కేం తిన్నవాళ్ళం అంటే వాళ్ళందరూ 7 మంది రెడ్లు. దాంట్లో 2 వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే నాకు రెడ్లు. ఎందుకంటే నేను చదివిన హాస్టల్ వాతావరణం, దాంట్లో నాకు బేసిక్గా ఈ కాస్ట్ ఆ కాస్ట్ కులం లేకుండా పెరిగాను నేను. కాబట్టి ఊరికినే ఒక బురద వేస్తే ఇవన్నీ పక్కన పెడితే నేనే నాయకుడి కింద పనిచేస్తున్నాను సంగతి మర్చిపోతారు కొంతమంది. ఆ నాయకుడిని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మోసం చేశారు కానీ నేనే రోజు కూడా ఆ నాయకుడికి ఒక చిన్న ఇది కూడా లేదు. నాకు నా జీవితాంతం ఆయన కోసం పనిచేసింది, ఎందుకంటే నన్ను పెంచిన వ్యక్తి, నన్ను ఇచ్చేసిన వ్యక్తి. కానీ అలా వదిలేసి ఊరికినే ఒక 2-3తో రాకుండా ఎలా ఉంటుంది, ఒక 10 మంది ఉంటాం. వాస్తవానికి నా నేచర్ ముక్కు చూడుతనం వల్ల 1-2తో నాకు చిన్న ఇబ్బందులు ఉంటాయి.
మనస్పర్ధలు ఉంటాయి, వాళ్ళ దారి వాళ్ళు ఉంటాయి, నా దారి నాకు ఉంటుంది. కానీ 7 మందితో నేను బాగుంటున్నాను, 7 మందితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి అనే సంగతి కనీసం అది మర్చిపోయి అనిల్కి చిన్న ఒక బురదేసేస్తే అది గడుక్కుంటూ ఉంటాడులే. ఎక్కడికి పోయినా నాకు ఇదే అనమాట. నేను చెన్నైలో ఎవరితోనే కూర్చోన్నా, ఏమబ్బా నీకు రెడ్లంతా వ్యతిరేకం ఉంటారు. నేను హైదరాబాద్లోకి వెళ్ళినా, ఏమబ్బా నీకు రెడ్లే. ఈరోజు నా వేదిక మీద 4 ఉన్నారు ఇప్పుడు కార్పొరేటర్లు. వీళ్ళు 4 రెడ్లే. 5 మంది రెడ్లు ఉన్నారు నాకు 28వ డివిజన్లో కార్పొరేటర్లుగా. అందుకని ఎక్కువ మంది నాతో ప్రయాణం చేసిన. ఇప్పుడు కూడా చెప్తాను, ధైర్యంగా గర్వంగా కూడా చెప్తాను, 10 నియోజకవర్గాలు నాకున్నాయి ఈ జిల్లాలో. అతి ఎక్కువ మంది రెడ్డి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం అంటే అది అనిల్ కుమార్ యాదవ్తోనే ఉన్నారు. పక్కన తెలుగుదేశం పార్టీలో నెల్లూరు నగరం నుంచి తీసుకుంటే ఎంతమంది ఉన్నారంటే ఈ రోజు కొంచెం పట్టుమని 10 పేర్లు చెప్పమని చూద్దాం, ఉండరు. కానీ ఏదో ఒకటి వేసేస్తే అనిల్ మీద వాడు గడుక్కుంటూ ఉంటాడు, వాడు ఇదవుతూ ఉంటాడు అని చెప్పి వేసే కార్యక్రమం వాడు జరుగుతూ ఉంటుంది. ఏమన్నా అంటే అనేది వాళ్ళని ఇచ్చాడు. వీళ్ళు శ్రీకాంత్ అని నాతో కాదు, ఇప్పుడు కాదు, 2009 నేను ఓడిపోయిన తర్వాత వీళ్ళంతమంది ప్రయాణం అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా బయట ఉన్న వాళ్ళు, ఎవరో ఢిల్లీలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న, చెన్నైలో ఉన్న వాళ్ళు ఊరినే ఆడ కూర్చొని వాడు గడిగేస్తే పడతాడులేవాడు అన్నట్టు. కానీ అదే చెప్తాను, నేను ఎప్పుడు కూర్చున్నా కూడా పర్లేదు ఎవరు అనుకున్నా నాకే ఇబ్బంది లేదు, నాతో ప్రాణం చేసి. ఎందుకంటే రామ్మూర్తి నగర్, ఎందుకంటే నాకు తెలిసి రామ్మూర్తి నగర్ అసోసియేషన్, రామ్మూర్తి నగర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు నాతో దాదాపు 10 సంవత్సరాల నుంచి నాకు అత్యంత దగ్గరగా ఉన్న సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరితో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. స్కూల్ అసోసియేషన్ గారు సుబ్బారెడ్డి సార్ అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు నిజంగా ఒక మంచి వ్యక్తి, ఎవరు ఉంటే బాగుంటుంది అంటే అన్న ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పటం, తర్వాత ఆయన రావటం, అదృష్టం బాగుండి ఆయన కష్టపడి అందరూ దీని వల్ల ఈరోజు ఎమ్మెల్సీ అయ్యాడు. సో ఇట్లా ఎంతోమంది కలిసి ఎంతో స్కూల్స్ కానీ, ఎంతోమంది డాక్టర్స్ కానీ చాలామంది నాతో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే మీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కూడా సాయం చేయని వాళ్ళు కూడా నేనుండి లేదన్నా అందరూ కలిసి సాయం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే 10 మందిలో నేను ఒక్కడినే సెపరేట్గా పడున్నాను కాబట్టి నాకు ఎవరో ఇతర తోడు ఉంటే అప్పుడు పంచుకునే వాళ్ళేమో. కానీ ఒకడినే ఉన్నాను కాబట్టి అది నా మీద పడతా ఉంది. సరే పర్వాలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఎవరిని చెప్పినా నా నియోజకవర్గం కాబట్టి పక్కన నియోజకవర్గం నాకు సంబంధం లేదు, పక్కన నియోజకవర్గానికి సంబంధం. ఎందుకంటే ఖచ్చితంగా ఒకరిద్దరితో నాకు విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు నా మీద బాధపడటంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడినితో నాకు విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ నాయకుడికి సంబంధించి చెప్పడంలో తప్పులేదు, అది ఎవరెవరు రాజకీయాల్లో. కానీ నా నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, అందరం కలిసికట్టుగానే ఉన్నాం. వాళ్ళందరి ఆశీస్సులతోనే ఈరోజు నెల్లూరు నగరంలో నేను 2 సార్లు గెలవగలిగాను అంటే ఖచ్చితంగా 100% ఈ నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం బలంగా అనిల్ అనే వాడిని దీవించబట్టని చెప్పారు. ఎందుకంటే నాకు తెలిసి ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారని. ఉదాహరణకి నాకు చెప్పాడు, వెంకటేశ్వరంలో సంబంధించి అక్కడున్న కార్మికులకు సంబంధించి ఏదైతే అక్కడ గోడౌన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా దాదాపు నేను 100 మందిని పేర్లు పెట్టి పిలవగలుగుతాను. అక్కడ మొదలు పెట్టుకొని 3, 4, 5వ డివిజన్ నుంచి ఉదయగిరి, కలిగిరి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, 6వ డివిజన్ అయితే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, తర్వాత ఈ విధంగా వెళ్ళుకున్న నాకు అభ్యంతరాలు లేవు. ఎందుకంటే నాకు తెలుసు నా నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం తప్పకుండా నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తుంది. ఎవరన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు కూడా సరే 100-200 ఓట్లు ఖచ్చితంగా ఎక్కడైనా కూడా అటు ఇటు జరగటం అనేది సహజం. అది నాకు అంతెందుకు నా సామాజిక వర్గంలోనే ఒక్కొక్కసారి దాదాపు 1/2% పైగా ఈగురు, దానికి సంబంధించి నా వల్లే నాకు వేస్తారన్న టైం ఉండదు. కాబట్టి 10 ఏళ్ళు. కానీ సింహభాగం ఏ విధంగా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను, ఈ 10 నియోజకవర్గాలలో నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఇది సీఎం హౌస్లో కూడా చెప్పాను, అన్న నేను ఛాలెంజ్ కూడా పెడతాను. 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల కన్నా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు అనిల్ని ఎక్కువ ఆస్వాదిస్తారు. నేను కావాలంటే నేను రాసిస్తాను. బయట ఎవరన్నా అనుకోని నేను ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. అన్ని రకాలుగా పొగతోటలో హాస్పిటల్కి సంబంధించి ఆ రోజు ఏ డాక్టర్ దగ్గరికి సంబంధించి వచ్చినా కూడా ఆ రోజు అండగా ఉండిన వ్యక్తిని నాకు సరే బయట ఉందనుకున్నా ఖచ్చితంగా నాకు ఒక ఓటు ఎక్కువే వస్తుంది అన్ని నియోజకవర్గాలతో పోల్చినా కూడా. ఎందుకంటే నాకు ఎక్కడ ఏం విభేదాలు లేవు, ఇబ్బందులు లేవన్నా. ఎక్కడెక్కడో కొంతమంది అనుకున్నంత మాత్రం నాకు సంబంధాలు లేవనే చెప్పాను. కాబట్టి ఎవరున్నప్పటికీ తప్పకుండా
అదే ఇది 2024లో కూడా మీ ఆశీస్సులు దీవెనలు ఉంటాయని, నా పక్షాన తప్పకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఎప్పుడు నా తోచిన సహాయం నా చేయగలిగింది ఎప్పటికీ 100% చేస్తానని చెప్పి ఇక్కడున్న పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.